హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో రన్వే ఎంఎల్ ఏ టూల్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే గూగుల్లో రన్వే ఎంఎల్ టైప్ చేసి లింక్ మీద క్లిక్ చేయాలి. తరువాత రన్వే ఎంఎల్ హోమ్ పేజ్ వస్తుంది. హోమ్ పేజ్లో మనకి రన్వే ఎంఎల్ ఏ టూల్ ఓవర్వ్యూ అంతా చూపిస్తుంది. చూడండి, టెక్నాలజీస్ ఫర్ ఏ న్యూ ఎరా, న్యూస్, ఇంట్రడక్షన్ ఆఫ్ రన్వే ఎంఎల్ అండ్ క్రియేట్ షార్ట్ ఫిల్మ్స్ అని చూపిస్తుంది. ఓవర్వ్యూలో మనకంతా చూపిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలా ట్రై చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి ట్రై టు రన్వే అని ఉంది కదా, అక్కడ ఆ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇలా వస్తుంది, రన్వే పేజ్ వస్తుంది. ఇక్కడ చేంజ్ ఫోల్డర్ అని క్లిక్ చేశాక మళ్ళీ ఇలానే వచ్చింది నాకైతే. చేంజ్ ఫోల్డర్ అని క్లిక్ చేశాక ఇక్కడ క్యాన్సిల్ అని క్లిక్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీడియోస్, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసా. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసేసా అండ్ నేను టెక్స్ట్ కూడా ఇచ్చేసా. చూడండి, నేను రోబో ఫోటో అప్లోడ్ చేసి టెక్స్ట్ ఇచ్చా. రోబో ట్రయింగ్ టు డ్యాన్స్ బట్ ఫాల్ డౌన్. ఇక్కడ నేను 3:4 రేషియో ఇచ్చుకున్నా. ఫ్రెండ్స్, ఇందులో మనం క్రాప్ చేసుకోవచ్చు. రేషియోస్ ఉన్నాయి కదా, మనకి నచ్చిన రేషియో పెట్టి క్రాప్ చేసేసుకోవచ్చు ఫోటోని. నేను 3:4 రేషియోని ఇచ్చుకున్నా. ఇక్కడ మనకి సెట్టింగ్స్, రేషియో అని ఉంది కదా. అండ్ ఫ్రెండ్స్, మనకి పైన Gen4 సెర్చ్ బార్ ఉంది కదా, ఆ సెర్చ్ బార్ మనకి రన్వే ఎంఎల్ ఏఐ టూల్ అసిస్టెంట్ అనమాట. మనకి అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే మనం హెల్ప్ అడిగితే మనకి హెల్ప్ ఇస్తుంది. ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేసా. నాకు కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ జనరేట్ అవ్వడానికి. ఇది మనకి వీడియో జనరేట్ అవ్వడానికి 100% అయితే మనకి వీడియో వస్తుంది. ఇప్పుడు 0% ఉంది. పైన మనకి ఎనేబుల్ లేటర్ అని ఉంది కదా, మనం అవి క్లిక్ లేటర్ అయినా చేసుకోవచ్చు, ఎనేబుల్ అయినా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో నేను మెయిన్గా చెప్పేది ఏదంటే రన్వే ఎంఎల్ ఏఐ టూల్ మనకి ఒక డే అనేది ఓన్లీ 1 ఇమేజ్ 1 వీడియో అనే వస్తుంది. మనం సబ్స్క్రిప్షన్ కానీ తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ ఫొటోస్ ఆర్ వీడియోస్ వస్తుంది. మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. మనీ పే చేసుకోవాలి మనం, మంత్లీ ఆర్ 10 days ఆర్ ఇయర్లీ. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు వీడియో జనరేట్ అయ్యింది రోబోది. చూడండి, అది డ్యాన్స్ చేస్తూ పడిపోతుంది కానీ మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ స్టైల్గా మూన్ వాక్ చేస్తుంది. చూడండి కరెక్ట్గా. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైక్ చేసుకోవచ్చు అండ్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అండ్ కాపీ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది అనమాట. ప్రతి దీనికి 5 seconds ఆర్ 6 seconds పడుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్లో చూడండి, సెట్టింగ్స్, రేషియో, రెఫరెన్స్, స్టైల్ ఉంది అండ్ అక్కడ కెమెరా బటన్ ఉంది రైట్ సైడ్ మనకి. నేను ఇప్పుడు స్టైల్ని క్లిక్ చేస్తున్నా, సెలెక్ట్ చేసుకుంటున్నా. 5 seconds పోతే మనకి పిక్చర్స్ వస్తాయి, పిక్చర్స్ కనబడతాయి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్దే సెలెక్ట్ చేసేసుకున్నా. ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ని డ్రాగ్ చేస్తే మనకి అది టెక్స్ట్ ప్రాంప్ట్ చేస్తుంది. మళ్ళీ అది మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రెఫరెన్స్ మీద క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుందన్నమాట. అసిస్టెన్స్ అంటే మనం ముందున్న ఏవైనా అప్లోడ్ చేసిన లోనివి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ అని క్లిక్ చేస్తే అప్లోడ్ మీద మనం
ఫొటోస్ అప్లోడ్ చేసేసుకోవచ్చు. గ్యాలరీలోకి వెళ్ళి నేను ఏ ఫోటో బాగుంటుంది అని చూస్తున్నా. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, అప్లోడ్ చేస్తున్నా. చూడండి, నాకు అప్లోడింగ్ అని వస్తుంది. ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మనం ఇంకొక ఫోటోని అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను 3:4 రేషియోనే ఇచ్చేసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నేను స్టైల్లోకి వెళ్ళి మళ్ళీ చూస్తున్నా. ఫ్రెండ్స్, నేను ఇంకొక ఫోటోని అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఈసారి టామ్ అండ్ జెర్రీని అప్లోడ్ చేసేసా. టామ్ అండ్ జెర్రీ అప్లోడ్ చేసా. చూడండి, నాకు ఇక్కడ జనరేట్ అవుతుంది. టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను టెక్స్ట్ ఏమని ఇద్దాం? సన్సెట్ అని ఇద్దాం. సన్సెట్ అని ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మనకి మధ్య మధ్యలో కొద్దిగా టైమింగ్స్ పడతాయి ఫ్రెండ్స్. 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ టైం పడుతుంది. సన్సెట్ అని ఇస్తున్నా చూడండి టెక్స్ట్లో. సన్సెట్ ఇచ్చి నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. నాకు ఫొటోస్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. రన్వే ML ట్రై చేయడం చాలా ఈజీ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. చూడండి. సో ఫ్రెండ్స్, బాయ్.